ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్బి మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరచునుగాక. ఆమెన్. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 2వ దినవృత్తాంతర గ్రంథము 15వ అధ్యాయం 7వ వాక్యం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యములు సఫలమగును. నిశ్చయంగా ఈ వాగ్దానం ఈ రోజులో ప్రభు మీ జీవితంలో స్థిరపరచునుగాక. ప్రేమ దేవుని బిడ్డలారా, దేహమునకు బలహీనతలు వస్తే వైద్యుడి వైపు చూస్తారు. మరి మనసు హృదయానికి బలహీనతలు వస్తే మనుషులు ఎవరి వైపు చూడాలండి? ఆ మనిషిని సృష్టించిన దేవుని వైపు చూడాలి. ఈ రోజున నీ బలహీనత ఏమై ఉన్నది? కొన్ని బలహీనతల గురించి మనం ఉదయకాల వేళ మాట్లాడుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఇక్కడ 9వ వాక్యంలో చూస్తేనండి, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. ఆనాడు తన శిష్యులైన వారికి ఆ మాట చెప్పిన రీతిగా ఉదయకాలం వేళ మీతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ బలహీనత ఏదైనా కానీ నీ శక్తి లేనప్పుడు నా శక్తినిచ్చి నువ్వు నడిపిస్తానని చెప్తున్న దేవుడు అండి. అంతేకాదు 10వ వాక్యంలో చూస్తే, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడును, క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ నిందల్లోనూ ఇబ్బందుల్లోనూ హింసల్లోనూ ఉపద్రవంలోనూ నేను సంతోషించుచున్నాను అంటున్నాడండి. హల్లెలూయా. మన దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడెప్పుడు ధైర్యంగా ఉండాలి అంటే, ఇక్కడ మనము చదివిన వాక్యంలో నిందలు, ఇబ్బందులు, హింసలు, ఉపద్రవాలు అనగా మనము నిందల్లో ధైర్యంగా ఉండాలి, ఇబ్బందులలో ధైర్యంగా ఉండాలి, హింసకరమైన అనుభవాలు మన జీవితంలోకి వచ్చినప్పుడు మనము ధైర్యంగా ఉండాలి, ఉపద్రవాలు మన ఎదుటికి వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. ఉదయకాలం వేళ ఈ 4 అనుభవంలో ఎటువంటి పరిస్థితి నీ జీవితాన్ని కదిలిస్తుందో నాకైతే తెలియదు, కానీ నువ్వు చేయలేని పని చేసేవారిని నిందలే కావచ్చు, ఆర్థికంగా ఆరోగ్యంగా సమాధానం లేమి అనే ఇబ్బందులతోటి నువ్వు నడిపించబడుతూ ఉండొచ్చు. నీకు నచ్చని పనులు కుటుంబ వ్యవస్థలో జరిగిస్తూ నీ జీవితంలో కన్నీళ్ళు పర్యంతరంలో నెట్టివేసే రీతిగా జనులు ఆయా రీతిగా నిన్ను హింసిస్తూ ఉండొచ్చు. అయితే ఉదయకాలం వేళ వాక్యమైన దేవుడు అంటారు, నీవు బలహీనత వైపు చూడమాకు, నిన్ను భయపెట్టిస్తున్న ఆ యొక్క పరిస్థితుల వైపు నువ్వు చూడమాకు, నిన్ను ధైర్య సాహసాలతో నడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడైన నా వైపు నీవు చూడు బిడ్డ. నేను అన్ని విషయాల్లో నిన్ను ఆదుకొని నిన్ను ఓదార్చి నీకు కావలసిన సకల ఈవులని నీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తున్నాడండి. వాగ్దానములన్నీ వాగ్దాన పుత్రులకే అంకితమైనయండి. యేసు ప్రభులో నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన నీ బలహీనతల మీద నీకు జయం ఇచ్చేదండి. అందుకనే దావీదు అంటాడు, నా బలమా నేను నీకు మొరపెడుతున్నాను అంటాడు, నా బలము ధరించువాడు దేవుడే అంటాడు. అనగా బలం అనేది దేవుడు మనిషికి అనుగ్రహించేది, ధైర్యం అనేది కూడా దేవుడు మనిషికి అనుగ్రహించేది. ఉదయకాలం వేళ నీవు హింసలు, ఉపద్రవాలు, ఇబ్బందులు, నిందలు వీటన్నిటిని చూసి నీలో నీవు అధైర్యం చెందుతూ పిరికితనం కలిగిన అనుభవంలో నీవు నడిపించబడుతున్నావేమో నాకైతే తెలియదు, కానీ ఈ వాక్యం అంటే నీవు ఎటువంటి పరిస్థితులతో పోరాడుతున్నా కానీ నా ప్రభు తన వాక్యం చేత నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ బలహీనత యావత్తు నీలోంచి తొలగించి నీకు ధైర్యం ఇస్తానంటున్నాడండి. అంతేకాదండి, కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 10వ వాక్యం మనం చూస్తే, నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని అందు నిరీక్షించుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయన స్తుతించెదను. ఇట్టి విశ్వాస ఆత్మీయ అనుభవంలో నా ప్రభు మిమ్మల్ని స్థిరపరచునుగాక. నా దేవుని బిడ్డలారా, భక్తి జీవితంలో మనుషుడు ముందుకు నడిపించబడేటప్పుడు కొన్ని నిందలు వచ్చినప్పుడు, కొన్ని ఉపద్రవాలు వచ్చినప్పుడు, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు మనిషి జీవితంలోకి వచ్చినప్పుడు నలుదిశలా కొన్ని అనుభవాల్లో మనుషులు హింసిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, హేళన చేస్తూ ఉంటారు. ఆ టయాన నీవు హింసింపబడుతున్నావు, దూషించబడుతున్నావు, అవమానపరచబడుతున్నావు, నిందించబడుతున్నావు అని నీ జీవితం ఏదో అయిపోయిందని నీవు అనుకోకూడదు. 500 కాగితము 100 కాగితాలు ఉంటాయండి, అవి నలిగిపోయినా వాటి విలువ తగ్గిపోదు.
నీ జీవితంలో ఎన్ని నిందలు నీ మీదకి వచ్చినా, ఎన్ని అవమానాలు నీ మీదకి వచ్చినా, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు నీ మీదకి వచ్చినా నీకు ఉన్న విలువ పోదన్న వాస్తవాన్ని గ్రహించాలి. కాకపోతే నీ ప్రాణాన్ని నీవు ధైర్యపరచుకోవాలి. దావీదు అంటాడు, నా ప్రాణమా నువ్వెలా కృంగిపోతున్నావు? వారి మాటలు విని నువ్వెందుకు తొందరపడుతున్నావు? కాస్త దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆయన రక్షణకర్త అయి ఉన్నాడు కదా, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు కదా, ఆయన నిన్ను కాపాడుతాడు కదా అనేసి తన ప్రాణానికి సర్ది చెప్పుకుంటున్నారండి. కొన్ని విశ్వాస అనుభవాల్లో బలహీనతలు వచ్చినప్పుడు, అధైర్యాలు వచ్చినప్పుడు నీ ప్రాణానికి నీవే విశ్వాసము, ధైర్యముని నీవు నూరు పోసుకోవాలండి. అంతేకాదు కీర్తన గ్రంథము 62వ అధ్యాయం 1వ వాక్యంలో చూస్తారండి, నా ప్రాణము దేవుణ్ణి నమ్ముకొని మౌనంగా ఉన్నది, ఆయన వల్ల నాకు రక్షణ కలుగును అంటున్నాడండి. అటు రీతిగా మీకు కలిగిన బలహీనతల యావత్తన్నిటిలో నా ప్రభు మీకు గొప్ప రక్షణ అనుగ్రహించి ఉదయకాలంలో దినదీవుల చేత నింపి నడిపించునుగాక. మీ కొరకు చిన్న ప్రార్థన. మీరు ధైర్యంగా అన్ని విషయాల్లో నడిపించబడే రీతిగా మీ బలహీనతలని పరిశుద్ధాత్ముడు తొలగించే రీతిగా ఉదయకాలంలో మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తామండి. కృపా సత్య సంపూడగు దేవా, ఏ బలహీనతలతో, ఏ అధైర్యకరమైన అనుభవాలతో నీ బిడ్డలు పోరాడుతున్నారో నాకైతే తెలియదు. సర్వశక్తి కలిగిన దేవా, నీ అభిషేకాన్ని నీ బిడ్డల మీద కుమ్మరించి నీ వాక్యం చేత ధైర్యపరచు, ఆదరించు, కృప చూపించి నడిపించు. ఈ ప్రార్థనలో ఏకీపించుచున్న నీ బిడ్డలైన వారిని దీవించమని, నలుదిశల సఖ్యత, ఐక్యత, సమాధానములు కలిగించమని, నీ బిడ్డల కార్యక్రమాలన్నిటిలో నీ హస్తము తోడుగా ఉంచమని, తలచిన ప్రతి కార్యంలో ధైర్యం ఇచ్చి ముందుకు నడిపించమని, ఉదయకాలం వేళ దినదేవుల చేత నీ బిడ్డలైన వారిని నింపి తృప్తిపరిచి ఆశీర్వదించమని నజుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అనే దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్ని సన్నిధి సహవాసు కృపయు ఈ ఉదయకాలమైన వాక్యం వింటున్న మీ అందరికీ నా ప్రభు తోడయుండి మీ జీవితంలో గొప్ప ధైర్యముని, గొప్ప ఆదరణ, నెమ్మదిని నా ప్రభు అనుగ్రహించి ముందుకు నడిపించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.